భగవద్బంధువులారా, మనకి ఇటుక రాయిని సప్లై చేసేవారు అప్పుగా అందిస్తున్నారు. ఈ ఇటుక రాయిని సమీకరించినటువంటి వారు బసవశంకర్రాజు గారి ద్వారా ఈ ఇటుక రాయి మనకి ప్రాప్తించింది. ఈ ఇసుక కంకర కూడా మనకి తర్వాత ఇద్దరుగాని గురువు గారు మీరు ముందు పని ఆపకుండా శివాలయ నిర్మాణం చెయ్యండి అని అందించారు. ఈ ఇటుక రాయిని కింద మనకి అరువుగా వేసినటువంటి దాన్ని పైకి తీసుకొని రావడం జరిగింది. ఈ ఇసుకని తర్వాత ఇద్దరుగానని మనకు అందించినటువంటి వారికి మనం డబ్బులు కట్టవలను. ఇప్పటికి పూర్తయినటువంటి శివాలయం యొక్క గర్భగుడులు. శివోహం ధ్వజ ఆయాన్ని మనం తెలుసుకుందాం. ధనలాభాన్ని కలిగిస్తుంది. ధూమ్రాయం సంతాపాన్ని అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది. సింహాయం విశేషమైనటువంటి భోగాలను ఇస్తుంది. శ్వానాయం మహాపాపాన్ని ఇస్తుంది. వృషభాయం ధన ధాన్యాభివృద్ధిని కలిగిస్తుంది. ఖరాయం ద్రవ్యం ఏదైతే యజమాని కట్టించేటటువంటి యొక్క యజమాని ధనం నశిస్తుంది. అలాగే గజాయం వల్ల మంగళ కార్యాలు ప్రాప్తిస్తాయి. కాకాయం వల్ల మరణాన్ని సంప్రాప్తిస్తుంది అని ఆయా లక్షణం చెప్పబడుతోంది. ఒక ఆలయం కట్టిన తర్వాత యజమాని చాలా ఇబ్బందులు పడతారు. ఒక ఆలయం కట్టిన తర్వాత యజమానికి మరణమే సంభవిస్తూ ఉంటుంది అంటే ముందుగానే శాస్త్రంలో ప్రతిపాదన చేయబడి ఉంది. దుఃఖం ఈ ఆలయంలో కట్టినట్లయితే తప్పక ప్రాప్తిస్తుంది అని, ధనం నష్టపోతారు అని. కానీ మన ఆలయానికి వృషభాయాన్ని నిర్ణయం చేశాం. మన ఆలయానికి నిర్మాణం వల్ల అఖండమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందని, మూలమైనటువంటి కార్యమంతా దిగ్విజయంగా పూర్తవుతుందని. మొదట్లో ఆ గర్భగుడి యొక్క ఆయం పూర్తయ్యేంత వరకు కొంచెం కష్టాలు ఉంటాయేమో, అంటే బిడ్డ పుట్టేటప్పుడు పురిటి నొప్పుల్లాగా. కానీ తర్వాత ఆ బిడ్డ జనించిన తర్వాత ఖ్యాతివంతమైనటువంటి శిశువుగా వృద్ధి చెందుతాడు అనేటటువంటి యొక్క సూచనని ఉదాహరణ చేసుకుని ఉండేటటువంటి యొక్క వృషభాయాన్ని నిర్ణయం చేసి ఆలయ నిర్మాణాన్ని చేస్తూ ఉన్నాం. శివోహం భగవద్బంధువులారా, శివాలయ నిర్మాణానికి సహకరించండి. ఈ భాగ్యం మరలరాదు. మనకీ అవకాశం. శివాలయ నిర్మాణం ఎంతో పుణ్య ఫలాన్ని అందిస్తుంది. శివోహం.